ప్రభు అయిన తండ్రి తన ప్రజలతో, నేను మీ యజమానుడను, మీరందరూ కూడా భ్రష్టులైపోయారు, నా దగ్గరకు మరలా తిరిగి రండి అని ఆయన కేక వేసి పిలుస్తూ ఉన్నాడు. తన ప్రజలు కనీసం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేని అవివేక స్థితిలో ఉన్నారు కనుక, అవివేకులైన పిల్లలారా తిరిగి రండి, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి అంటున్నాడు. దేవుని యొక్క పిల్లలుగానే బ్రతుకుతున్నాం. మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో పరీక్ష చేసుకునండి సోదరులారా. సంవత్సరాలు మన మీద నుంచి అనేకము వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ మనలో మార్పు రావటం లేదు. మనం పరలోకానికి సిద్ధపడకుండానే మన బ్రతుకులు ముగిసిపోతాయేమో, జాగ్రత్త పడాలి. ప్రభు యొక్క పిలుపును వినండి. భ్రష్టులైన పిల్లలారా అనగా దేవుని యొక్క వాక్యమును, ఆత్మ సంబంధమైన సంగతులను శరీరానికి ఉపయోగించుకొని భ్రష్టులైపోతున్న వారలారా, ఆత్మ కొరకు జీవించండి, పరలోకం కొరకు జీవించండి. శాశ్వతమైన దేవుని యొక్క జీవము కలిగిన దేవుని లేఖనములలో మీ హృదయములు స్థిరపరచుకోనండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు.